జయ శ్రీమన్నారాయణ. పాహి మాం రక్ష మాం రక్ష. మేరు కట్లై నీకు మేఘమండలమెల్ల మెరుగునకు మెరుగాయి ఉయ్యాల, నీలశైలము వంటి నీమేని కాంతికి నిజమైన తొడవాయి ఉయ్యాల ఉయ్యాల. అలరు చెంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసెని ఉయ్యాల ఉయ్యాల. పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావము తెలిపిని ఉయ్యాల ఉయ్యాల. పాలిండ్లు కదలాడ పై ఎదలు రాపాడ బామినులు ఒడినూతురుయ్యాల. పాలిళ్ళు కదలాడ పై ఎదలు రాపాడ బామినులు ఒడినూతురుయ్యాల. ఓయి బ్రహ్మాండం మెల్ల వరగునో ఎనుచు నొయ్య నొయ్య అని ఊచె ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల. అన్నమాచార్య వెంకటేశ్వర. ఈశ్వర గురువుగారు, నాకు ఒక చిన్న సందేహం అని ఒక గ్రామస్తుడు. కురుక్షేత్రము యుద్ధభూమి, కురుక్షేత్ర యుద్ధభూమిని అక్కడ ఎందుకు యుద్ధం ఎంచుకున్నారు? ఆ యొక్క కురుక్షేత్రము అనే భూమిని యుద్ధం ఆ యొక్క స్థలం సరిపోతుంది, అక్కడే యుద్ధం జరగాలి అని ఎవరు నిర్ణయించారు? అక్కడ ఎందుకు యుద్ధం జరిగారు? దీనికి మాకు చిన్న సమాధానం కావాలన్న. సమాధానం ఏముంది ఆయన? కురుక్షేత్రము అనగానే మొదట మనకు చెప్పుకున్న శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయి ఉత్సవ మామకావైశ్య పాండవ కిం కుర్వత సంజయ. సంజయని అడుగుతున్నాడు ఆయన. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అంటున్నాడు. మనం దానికి చెప్పుకున్నాం, క్షేత్రము అనే దానికి శరీరం అనే అర్థం కూడా వస్తుంది సంస్కృతంలో. ఈ శరీరం కూడా ధర్మక్షేత్రమే. అయితే ఇప్పుడు ఆ యొక్క స్థలాన్ని ఎందుకు ఎంచుకున్నారు అంటే, ప్రస్తుతానికి అది హర్యానా రాష్ట్రంలో ఉంది అనుకుంటా, అదే ప్రాంతంలో ఉంది. అక్కడ భూమి కూడా చాలా ఎర్రగా ఉంటుందని అని చెప్తారు. అదేవిధంగా అక్కడ మనుషులు కూడా ఆజానుబాహులుగా బలమైన వాళ్ళుగా ఆ ప్రాంతంలో పెరిగినట్టుగా కూడా ఉంటారు మనకు. భరతుడు శకుంతల దుష్యంతులకు పుట్టినటువంటి కుమారుడు భరతుడు. శకుంతల దుష్యంతులకు చంద్రవంశపు రాజుల్లో దుష్యంతుడు మనకు తెలుసు దుష్యంతుని కథ. దుష్యంతుడికి శకుంతల ఎవరికి పుట్టింది? మేనకకు పుట్టింది. విశ్వామిత్రుడికి మేనకకు వారి సంగమం వల్ల పుట్టింది ఆమె. వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నాక శకుంతలను మనకు తెలుసు, శకుంతల దుష్యంతుల కథ అంతా కూడా. సో వాడికి జన్మించిన వాడు భరతుడు. ఆమె ఎక్కడో తీసుకెళ్ళి పెంచుకుంటూ ఉంటుంది బిడ్డని. వాడు చిన్నప్పటి నుంచి అమిత ధైర్య సాహసాలతో పెరుగుతాడు. అమిత ధైర్య సాహసాలతో అంటే ఎక్కడ లేని సామర్థ్యము, జ్ఞానము అన్నీ ఆ పిల్లవాళ్ళ పుట్టుకతో వచ్చేసాయి అన్నమాట. ఎందుకంటే ఆ యొక్క చంద్రవంశంలో రాజుల యొక్క జ్ఞానం అలా ఉండేది. భరతుడు పరిపాలించాడు కనుక దీనికి మనకు భారతదేశం అని పేరు వచ్చింది. ఎందుకంటే శౌర్య పరాక్రమాలలో, దివ్య తేజస్సులు, దానగుణములో, ధర్మగుణములో అన్నింటిలో భరతుడికి మించిన వాళ్ళు ఎవరు లేరు. ధర్మ పరిపాలన అంత అద్భుతంగా చంద్రవంశరాజు పేరు తెచ్చేలాగా భరతుడు పరిపాలించాడు. ఆ తర్వాత ఆ తరంలోనే, ఆ వంశంలోనే, భరతుని వంశంలోనే భారతదేశం అని పిలువబడింది కనుక ఆ వంశంలోనే ఒక కురు అనే రాజు జన్మించాడు. అంటే భరతుని
తర్వాత తరాలలో కురు అనే రాజు జన్మించాడు. ఆయన ధర్మ పరిపాలనకు ప్రతిరూపం, ధర్మానికి ప్రతిరూపం. అక్కడ ఆయన రాజ్యాన్ని నిర్మించుకుని ఆ ప్రాంతాన్ని అంతా కూడా హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ వచ్చాడు. అతడు చాలా ధర్మపరుడని చెప్పుకున్నాం కదా. ఆయన ధర్మానికి తిరుగులేదు. ఆయన చెప్పిన మాటకి ఎవ్వరూ కాదనేవాళ్ళు. ఎందుకు? అంత 100% ధర్మాన్ని ఆచరించిన వాడు కురు మహారాజు. ఆయన పరిపాలన వల్ల అక్కడ అప్పటి నుంచి ఆ వంశానికి కురు వంశం అనే పేరు వచ్చింది. కురు వంశము అని అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చారు. కనుక కురువు ఎక్కడైతే ఏ భూమిలో ధర్మంగా పరిపాలించాడో, ఏ ధర్మంతో ఆయన ఆ మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకున్నాడో ఆ క్షేత్రాన్ని కురుక్షేత్రము అనబడుతుంది. కనుక అది ధర్మక్షేత్రం, ధర్మానికి ప్రతిరూపమైనటువంటిది ఆ క్షేత్రము, ఆ భూమి. అందుకని యుద్ధం అక్కడ జరిగితేనే ధర్మబద్ధంగా ఉంటుంది. ఒకరికొకరు మోసం చేసుకోకుండా, ఒకరినొకరు వెన్నుపోటు పడవకుండా ధర్మయుద్ధం చేయాలంటే ఆ ప్రదేశాన్ని భీష్మాదులు అందరూ కూడా పరమాత్మతో, శ్రీకృష్ణ పరమాత్మతో కూర్చొని అందరూ చర్చించి నిర్ణయించుకొని ఆ స్థలాన్ని ఎంచుకుంటారు యుద్ధానికి. కురుక్షేత్ర యుద్ధం అంటే పాండవులకు కౌరవులకు జరిగినటువంటి యుద్ధం. కనుక ఆ యొక్క క్షేత్రాన్ని కురుక్షేత్రం అని పిలువబడుతుంది. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు.